చదవండి 33 కీర్తన 1వ వచనం. ఉమ్. ఉమ్. 150 కీర్తన 6వ వచనం. కీర్తన 156 ఆఖరి వచనం. సకల ప్రాణులు ఇక్కడ అంటాడు 33లో, నీతిమంతులారా యెహోవాను బట్టి ఆనందగానం చేయండి, స్తుతి చేయట యథార్థతలకు శోభస్కరం. ఎప్పుడు చేయాలి, ఏ సందర్భాల్లో చేయాలి? చాలా వరకు ఆరాధన చేయడానికి మన జీవితాల్లో సమ్మతించావు. నిజం చెప్తా, మనం ఆరాధన చేస్తున్నప్పుడు లోపల ఒకటి కనబడుకుంటూ వస్తాయి. ఎందుకంటే 137 కీర్తనలు భక్తుడు ఒక మాట అంటాడు. కీర్తనలు 137, కీర్తనలు 137లో దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. 137 2వ వచనం. మొదటి నుంచి చదువుతాను. బబులోను నదుల యొద్ద కూర్చుండి నిన్నప్పుడు మనం సియోను జ్ఞాపం చేసుకుని ఏడ్చుచుంటిమి. వాటి మధ్య నున్న నిరవంజి చెట్లకు మన సితార్లు తగిలించితిమి. ఆ చెట్టు మనలో చెరగొన్న వారు ఒక కీర్తన పాడుడి అనిరి. మనల్ని బాధించిన వారు సియోను కీర్తనలు ఒకదాని మాకు వినిపించుడి అని మన వల్ల ఉల్లాసము కోరిరి. అన్యుల దేశంలో ఎక్కువ కీర్తన మనం ఎట్లా పాడుదాము అన్నారు. బాధ, వేదన ఇవి ఉన్నప్పుడు మన జీవితాల్లో స్తుతి అనేది కొద్దిగా కష్టం. అంటే మ్యాక్సిమంగా పరలోకంలో ఉండేది ఒకటి. యెషయా 6వ అధ్యాయంలో రాబడే ప్రకారము 3వ వచనంలో ప్రకారం ఎప్పుడు కూడా దేవుని గణపరచాలి. ప్రకటన 5:10-11. ప్రకటన 5:10-11 చదవండి. ప్రకటన 5:10. దేవుని కొరకు మనుషులను కొని ఏంటంటే ఒక జనముగా, ఒక రాజ్యముగా చేర్చబడినప్పుడు, ఎందుకంటే మనమైతే మన భాషలు అర్థం కాదు, మన భాషలు ఇంకొకరికి అర్థం కాదు. నా దౌర్భాగ్యం ఏమిటో కానీ నా దాదాపు 34 ఏళ్ళ సర్వీసులో ముస్లిమ్స్ మధ్య ఎక్కువ ఉన్న వారితో తిరిగా. రెండవది, అత్యంత స్నేహితుల్లో కూడా అయిన సంస్థతో కూడా ఎక్కువ తిరిగాను. ఆయన కూడా సాయిబులతో దగ్గర, అంటే ముస్లిమ్స్ దగ్గర ఎక్కువ ఉన్నాడు ఆయన బ్రదర్స్. ఆయనకి మొత్తం హిందీ మ్యాక్సిమంగా మాట్లాడతాం. ట్రాన్స్లేట్ చేసే, అంటే చదువులేదు కాబట్టి ట్రాన్స్లేషన్ చేసే శక్తి లేకపోయినా మాట్లాడి దానికి వివరిస్తాడు. కన్నడ కూడా వస్తుంది, అంటే హిందీ, కన్నడ, తెలుగు వస్తాయి. ఈ 3 భాషలు వచ్చినంత తిరిగాను, కానీ ఆ 2 భాషలు నాకు రాలే. అంటే ఎందుకు చెప్తానంటే ఎంతో ట్రై చేశాను. రెండవది కూడా దాదాపు 10-20 ఏళ్ళు ఆయనతో తిరిగాను. ఆటో కూడా నేర్చుకోలే. ఆయన కూడా చెప్పాడు, అవసరం ఉంటుంది నేర్చుకుంటే, ఎందుకులే స్వామి అన్న అని నేర్చుకోలే. ఎందుకంటే ఇప్పుడు కొన్ని సందర్భాలు నేర్చుకుంటే డ్రైవింగ్కి అన్నిటికీ పనికొస్తాయి. సరే, ఏదైతే అంటే ఏమీ లేని వ్యక్తిగా ఉన్నామంటే ఒకటి నేనే అనుకుంటా. మాతో పాటు ఉన్న వ్యక్తులు చాలా వరకు దాదాపు కనీసం అంతో ఎంతో హిందీ మాట్లాడతారు. హిందువులే చాలా వరకు మాట్లాడతారు, నాకు రా. కానీ పరలోకంలో అయితే అందరూ కలిసి స్తోత్రం చేస్తారంట. అందుకే అంటాడు, ఆయా దేశం నుంచి ఆయా ప్రాంతాలు వచ్చిన వారు మా రక్షణకర్తని మా దేవునికి గాన ప్రతిగానం చేస్తారు. వారి మధ్య మనం కూడా ఉంటాం. అంటే గమనించాలి. అందుకే అంటాడు ప్రకటన గ్రంథకర్త 5వ అధ్యాయంలో, ఇవి కొద్దిగా లోతుగా ఉంటాయి, కానీ మన అనుభవ జీవితాల్లో మనం చూసినప్పుడు ప్రకటన 5వ అధ్యాయం 10-11 అంటాడు, జ్ఞాపం చేస్తూ 5వ అధ్యాయంలో జ్ఞాపం చేస్తూ అంటాడు. వాళ్ళకి ఎలాదంట 10వ వచనంలో అంటాడు, ప్రతి జనములోనూ ప్రతి ప్రజలోనూ దేవుని కొరకు మనుషులు కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులు చేసు గనక
వారు భూలోకము వందు ఏలుదురని కృత పాట, అంటే ఒక్కోరొక పాట వారి అనుభవ జీవితాల్లో. లేదంటే ఇన్ని భాషలు వాళ్ళకి అర్థం కావాలి అంటే ఎప్పుడు కూడా ఒకటి మన జీవితాల్లో కనబడినప్పుడు ఈ రేంజ్ ఎప్పుడైతే కనబడుకుంటూ వస్తే ప్రభుకు కూడా సంతోషం, ప్రభుకు కూడా సంతోషం. మరి మన జీవితాలు చూస్తే అనుభవ జీవితాలు ఏమీ ఉంటాయనడానికి మనం చూసినప్పుడు కొన్ని గమనిస్తూ వస్తాం. చూడండి, ప్రవక్తన ఎందుకు మనం ఆరాధన చేస్తూ రావాలి? స్తుతి చేయాలి. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 2వ వచనం. కొన్ని విషయాలు చూస్తాం, ఎక్కువగా ధ్యానించడం. ఏంటంట దేవుని యొక్క వాక్యం తెలుస్తుంది. ప్రవక్త యెషయా ఆయన జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. మనము ఇప్పుడు ఆయా దేశంలో నుంచి ఆయా భాషలు మాట్లాడే వాళ్ళ నుంచి దేవుని స్తుతి చేయాలి, ఆరాధన చేయాలి అన్నప్పుడు, స్తుతి చేయాలి, ఆరాధన చేయాలన్నప్పుడు ఇక్కడ అంటాడు, చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు, మరణా చేయగల దేశ నివాసాల మీద వెలుగు ప్రకాశించును అన్నాడు. మనం ఎక్కడ ఉన్నాం? ఒకరి దగ్గరికి కూర్చొని మనం గాన ప్రతిగానాలు చేస్తుంటే ఆ పరలోకముతో సహా, అందుకంటాడు ఇది యెషయా గ్రంథం 6వ అధ్యాయము 3వ వచనంలో మనం చూసినప్పుడు వారు జ్ఞాపకం చేసినప్పుడు ఎట్లుందంట, నాలుగు కూడా వారి కంఠస్వరం వలన గడప కమ్ముల పునాదులు కదలుచు. ఏంటంట వారికి కంఠస్వరము గడప కమ్ముల పునాదులు కదులుచున్నాయి. అంటే వారి యొక్క ఘనత, దేవుని యొక్క దూతలు ప్రభును స్తుతి చేస్తుంటే, ప్రభును గణపరుస్తుంటే, ప్రభును ఆరాధన చేస్తుంటే దేవుని యొక్క వాక్యం తెలుస్తుంది. సైన్యములకు కవిత యెహోవా పరిశుద్ధుడు 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 అని సర్వలోకం ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో గాన ప్రతిగానాలు చేస్తుంటే వారి కంఠ స్వరం వలన గడప గుమ్మల పునాదులు కదులుచు మందిరము ధూపం చేత నిండగా. ఎలా ఉంటుంది వాళ్ళ ఆరాధన, వాళ్ళ ఆ స్థుతి? వారు ఆ దేవుని యొక్క దూతలు ఆరాధన చేస్తుంటే ఆ గడప పునాదులు కదులుతున్నట్టు, ఆ గడప దేవుని యొక్క వాక్యాలు వస్తుంది. దేవుని యొక్క ఏంటంటే దేవుని గణపరుస్తుంటే, ఆరాధన చేస్తుంటే ఆ యొక్క గడప కమ్ములు పునాదులు కదులుతున్నాయట. అది ఒరిజినాలిటీ. అంటే ఎట్లుంటుందంటే వారు స్తుతి చేసినా ప్రార్థన చేసినా ఆటోమేటిక్గా పవర్ఫుల్తో ఉంటాయి. ఎందుకంటే ఎప్పుడే ప్రార్థన చేస్తున్నప్పుడు కూడా నన్ను నేనుగా మనోనేనుగా పరీక్షించుకున్నప్పుడు మాట వస్తాయి, ప్రభువా మా స్థానం అంటే నేనుగాను. ప్రభు మాత్రమే కనపడాలి. అది వాక్యంలో, ప్రార్థనలో, పరిచర్లో, వాక్యంలో పరిచర్లో ప్రభువే కనపడాలి. అంటే మనం ఏం కావాలి? వెనకుండాలి. అసలు కనబడని వారికి మనం అంటే ఏంటంటే, సపోజ్ ఒక పోస్ట్ మ్యాన్ ఉన్నాడనుకో, ఒక పోస్ట్ మ్యాన్కు వన్ పని ఏంటి? ఇచ్చి వెళ్ళేవాడే. అంటే అది లెటర్ కానీ దాన్ని తీసి, అంటే మనం యొక్క డ్యూటీ దేవుని యొక్క వాక్యాన్ని అందించినప్పుడు మన జ్ఞానం పనిచేయకూడదు. కానీ మనుషుడు కదా, కొన్ని ఆటోమేటిక్గా వస్తాయి. మన యొక్క జ్ఞానం పనిచేస్తుంది. అది పనిచేసుకున్నప్పుడే దేవుని యొక్క స్తుతి కావచ్చు, ప్రార్థన కావచ్చు, ఎనీ టైం ఏదైనా సరే ఫలిస్తాయి. ఇప్పుడు ఉంటాడు, ఇప్పుడు మనం చూస్తాం, మనం ఆరాధన చేయాలంటే ఏంటంటే చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచున్నారు అన్నారు. మనం ఎక్కడున్నాం? మన అనుభవ జీవితాలు ఎక్కడ ఉంటాయి? అందుకంటాడు భక్తుడు మన జీవితాలు జ్ఞాపిస్తున్నప్పుడు ఇదే మాట దేవుని యొక్క వాక్యం తెలుస్తుంది. ఇదే మాట ఇంకా చూడండి, కీర్తన గ్రంథకర్త 107 కీర్తన కీర్తనలు 107 కీర్తన 14-15 వచనము. ఎన్ని ఉన్నాయంటే వీళ్ళకి, ఒకటి కట్ల చేత వారు ఏంటంట పట్టబడిపోయారు. మనకుంటాయి కొన్ని, ఇవి పట్టబడినప్పుడు కదా, సపోజ్ అనుకుందా, లాజరు ఉన్నాడు 3 రోజులు సమాధిలో ఉన్నాడు, చనిపోయి ప్రభు వెళ్ళాడు. ప్రభు వెళ్ళిన తర్వాత ఆయన చూసి మార్తా మరియలు ఏడ్చారు, అన్నారు, 4 నువ్వు ఆయన చెప్పినప్పుడు వచ్చింటే నా తమ్ముడు బతికేవాడు కదా అంటే ఏడ్చారు.
అమ్మ పర్వాలేదులే నేను ఉన్నాను అని చెప్పిన, మరి ఆయన మళ్ళీ లేస్తాడు అన్నప్పుడు కూడా మార్తా మరియలు మరి కొద్దిగా కలవరపడ్డారు. అయ్యా లేస్తాడు, మాకు విశ్వాసం ఉంది, కానీ అది పునరుత్థానం మీద లేస్తారని మీరు సెలవిస్తున్నారంటే పునరుత్థానం జీవం నేనే అన్నాడు. యోహాను సువార్త 11, 24, 25, 26లో జ్ఞానస్వ ప్రకారం లేపాడు. లేచిన తర్వాత ఆయన ఒక మాట అన్నాడు. యోహాను సువార్త 11వ అధ్యాయం, యోహాను సువార్త 11వ అధ్యాయంలో, యోహాను సువార్త 11వ అధ్యాయం 43-44 ఆయన అలాగూ చెప్పి లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా, చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రంతో కట్టబడిన వాడై వెలుపలికి వచ్చాను, అతని ముఖమునకు రుమాలు కట్టబడిన. అంతటి యేసు, మీరు అతని కట్లు విప్పి పోనీయడని వారితో చెప్పగా, మన పాప సంబంధమైన కట్లు ఏవైతే పట్టుబడిపోతాయో వాటి ఒప్పుకోవాలి. బాగా గమనించాలి. ఎందుకంటే నేను యథార్థం చెప్తా, కొద్ది కాలమే మనం ఉండేది, తర్వాత వాక్యం ఉంటుందో లేదో. ఎందుకంటే కొద్దిగా మనమైతే లోకల్గా ఉన్నాం కాబట్టి పర్వాలేదులే, గ్రేస్ పీరియడ్ వస్తాయి. ఇప్పుడున్న పరిస్థితులు మనకు చాలా అందుబాటులో లేవు, మనకు కూడా అర్థమవుతున్నాయి. పేపర్ న్యూస్లో చూసినా, టీవీ న్యూస్ చూసినా, టీవీ న్యూస్ చూసినా చాలా కష్టకాలంలో ఉన్నాం, బహు ఇరుకు కాలంలో ఉన్నాం. సత్యం అది. భవిష్యత్తు ఎట్లా ఉంటుందో కూడా తెలియని పరిస్థితి. వాక్యం అనేది జీర్ణించుకొని ఉంటే తప్ప, ఇప్పుడు కాదు, నేను ఒక 20 ఏళ్ళ క్రితం నుంచి వింటూ ఉన్నా. మీరు వాక్యాన్ని జీర్ణించుకుంటే దాన్ని అంటే పూర్తి నెమరు వేసుకోండి, అంటే అది వాక్యంతో నింపబోకోండి అని భక్తులు చెప్తూ వస్తే పర్వాలేదు మనకు అనుకున్నా. కానీ ఇప్పుడు అన్నీ రివర్స్ అయిపోయినాయి. కంటికి కనబడి ఇంకా భవిష్యత్తు ఎట్లుంటో తెలియదు. ఏ పరిస్థితులు కూడా మనకు అనుకూలంగా ఉండడానికి అనుకూలతలు అయితే ప్రభు యొక్క అనుమతి, అంతే. అలాంటి దినాల మధ్య ఉన్నాం కాబట్టి జాగ్రత్త. మన జీవితంలో ఏ కట్లయితే ఉన్నాయో పాప కట్లు, ఆ కట్లని ఒక్కోటి విడిపిస్తే తప్ప. ఎందుకంటే అప్పుడు మన జీవితాల్లో మనకు అర్థమవుతాయి ఏ కట్లు ఉంటాయి మనకు. మన అనుభవ జీవితాల్లో మార్క్స్ వార్త 5వ అధ్యాయం 4-5 వచనంలో కూడా మనకు తెలుస్తాయి. తెలిసిన భాగమే చదవండి. మార్క్స్ వార్త 5వ అధ్యాయం 4-5. మార్క్స్ వార్త ఇది మన జీవితాలు. ఎందుకంటే ఇంట్లో వాళ్ళు చాలాసార్లు కట్టారంట. ఏంటి కొన్ని సందర్భాల్లో మనకు కొన్ని పట్టుకుంటాయి. వానికి ఏమున్నాయి? ఇంచుమించు 6,000 దయ్యాలు ఉన్నాయని వాక్యం సెలవిస్తుంది. ఇంచుమించు 6,000 దయ్యాలు. ఎట్లా బతికాడు ఆ మహానుభావుడు? లేదంటే కనీసం 2,000 సగటు దయ్యాలు. అన్ని దయ్యాలు ఆ వ్యక్తిలో ఇమిడిపోయినాయి. ఒక్కోటి యేసుప్రభు వారు బయటికి వెళ్ళిపో అన్నప్పుడు వాడు అడుగుతూ వచ్చారు, అయ్యా మాకు నివాసము లేదు కాబట్టి మరి ఆ పందులు కాపురం పెట్టుకుంటాడు, వెళ్ళిపో అంటే పందులు దాదాపు 2,000 పందుల పైన వచ్చాయి. అంటే అర్థం ఏంటంటే ఒక్క వ్యక్తిలో ఇన్ని చెడు కార్యాలు వస్తాయి. అంటే అపవిత్రాత్మ చేత పట్టబడిన వ్యక్తులుగా ఏవేవి ఉంటాయో అవన్నీ ఒక్కోటి విడిపించబడిన వ్యక్తికి అయితేనే 33 కీర్తన 1 ప్రకారం నీతిమంతులారా యెహోవాకు గానము చేడి స్తుతి చేయటి యథార్థులకు శోభస్కరం మాట మన జీవితాలకు వస్తాయి. కానీ అన్ని పట్టుబడుకొని స్తుతి చేస్తుంటే ఆరం చేస్తుంటే ప్రాణం చేస్తుంటే ఎట్లంటాడంటే అపవాది కూడా నవ్వుతొస్తాడు. చూడు, నీవు ఏర్పరచుకున్న భక్తుడే విశ్వాసే వారి జీవితంలో ఒకసారి చూడయ్యా అన్నప్పుడు మనకు అనిపిస్తాయి. చూడండి, జకర్య గ్రంథం 3వ అధ్యాయం 2-3 వచనాల్లో, జకర్య గ్రంథం 3వ అధ్యాయం 2-3 వచనాల్లో, జకర్య గ్రంథం 3వ అధ్యాయం మొదటి నుంచి చదువు. ఇది కనపడుతుంది. ఏంటి మనం అనుకోవచ్చు, దూత్ చూసినప్పుడు ఎట్లా ఉంటా అగ్నిలో తీయబడి కొరివోలే కనపడ్డాడంట. మనం ఎందుకంటే అంతరాత్మ చూస్తున్న దేవుడు కూడా ఉన్నాడు. ఆ వాడిని పరీక్షే వ్యక్తి కూడా ఉన్నాడు. అంటే
అందుకంటాడు ఆయన ఆంతరం ఎరిగిన వాడు యోహాను సువార్త 2:24-25 ప్రకారం. ఆయన ఆంతరం ఎరిగిన వాడు అంటే ఆయన మనిషిని యొక్క ఆలోచనలు ఏమొస్తాయో అందుకంటాడు 139 కీర్తన 14-16 వరకు. మనం తల్లి గర్భంలో పిండంగా ఎప్పుడు రూపించబడతామో తెలిసిన దేవుడు. మన ఆలోచనలని ఎప్పుడు ఏం పుడతాయో 139 కీర్తన 3, 4, 5 వచనాలు అంటాడు, నాలుక నా నోటి నుండి బయటకు రాకమునిపే, నాలుక నా నోటి నుండి బయటకు రాకమునిపే నా నోటి నుండి ఏం మాట్లాడతానో ప్రభు నీకు ముందే తెలుసు అంటాడు. చదువు 139 కీర్తన. యెహోవా మాట నా నాలుకకు రాకమునిపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. ఏంటంటే అంటే మాట నా నోట నుండి నాలుకలో నుండి బయటికి రాకమునిపే అది నీకు తెలుసు అంట. సైంటిస్టులు దీన్ని పరీక్షించారు, ఈ వాక్యం కరెక్టా కాదా అని. సైంటిస్టులు పరీక్షించారు ఈ వాక్యం కరెక్టా కాదని. అంటే ఎందుకంటే ఇదేమిటి మనిషిని యొక్క ఆలోచనలు ఎట్లా ఉంటాయి, ఏ మైండ్ సెట్ చేస్తుంది, ఏ మైండ్ సెట్ చేస్తుంది, అసలు నాలో ఉన్న ఆలోచనలు ఎవరు సెట్ చేస్తాడు? అది సెట్ చేస్తే ఆటోమేటిక్గా ముందు కూడా కనిపెట్టగలడేమో. కానీ ఇప్పుడు మైండ్ సెట్ చేసేంత టెక్నాలజీ మనుషునికి సైంటిస్టులో లేవు. కానీ బాగా పరీక్ష చూస్తే ఆటోమేటిక్గా యొక్క సెకండ్ లోపల వచ్చే మాటలు వాడు గమనించారంట. వాడు ఇట్లా మాట్లాడతాడు చూడని. కానీ భక్తుడు అంటాడు, దావీదు అంటాడు, మాట నా నాలుక రాకమునిపే. అంటే సైంటిస్టులు కనిపేది ఏదో 20వ శతాబ్దంలో కనిపెడితే ఇంచుమించు 3000 సంవత్సరాల క్రితమే భక్తుడు అన్నాడు. అంటే దేవుని యొక్క వాక్యం అనేది సత్యం. మాట నా నాలుక నుండి నీకు రాకమునిపే ఏం మాట్లాడతానో అది నీకు తెలుసు ప్రభు అన్నాడు. అందుకే జకర్యా గ్రంథం 3వ అధ్యాయంలో యెహోషువ అనేవాడు మలిన వస్త్రంతో నిలబడి కనబడుతున్నప్పుడు దేవుని దూత అన్నాడు, అతడు అగ్నిలోనే తీయబడిన కొరివలి ఉన్నాడంటే యెహోవా అంటున్నాడు అతను మలిన వస్త్రాలు ఉన్నాయి అన్నాడు. అతను మలిన వస్త్రాలు కనబడిన వాడే యెహోవా సమక్షంలో కనబడుతున్నప్పుడు అతడు సాతాను ఫిర్యాదు చేస్తున్నాడు. ఆ వ్యక్తి ఎట్లున్నాడు చూడు. కాబట్టి ప్రభును స్తుతి చేయడానికి వచ్చినావు. నీ ఆత్మీయ జీవితంలో వెలుగు లేకపోతే, కట్లు తెంపకపోతే నీ స్తుతి, నీ ఆరాధన 1% కూడా పనిచేయదు. 1% కూడా. అంటే అర్థమేనా? హృదయంలో నుండి మన జీవితంలో మార్చబడాలి. ఆ ఒక్కొక్కటి తొలగించబడుతుండాలి. ఆ ఒక్కొక్కటి కొట్టివేయబడినప్పుడే. అందుకంటాడు 20 సామెతలు గ్రంథం 20:11 వచ్చిన మనం అనుకుంటా. చదవండి సామెతలు 20:11. 9వ వచనం చదువు. నా హృదయమును శుద్ధిపరచుకుని ఉన్నాను. అది నా హృదయమును శుద్ధిపరచుకుని ఉన్నాను, నేను పవిత్రుడు నైతిని అనుకుని తగిన వాడెవడు? దేవుడు అడుగుతూ వచ్చాడు. అంటే మన హృదయంలో ఏవేవైతే ఉన్నాయో అవన్నీ ఒక్కొక్కటి కొట్టివేయబడితేనే కట్లు తెచ్చబడతాయి. ఎట్లా కొట్టివేయబడతాయి? ఎట్లా కొట్టిపెడతాం? మనకి ఏ చేతనవుతుంది? ఏమైనా చేతనవుతుందా? మనం ఒక్కటైనా విడిపించుకునే శక్తి మనకి ఏమైనా సామర్థ్యం ఉందా? కదా, అడుగుదాము. అవుట్ సైడ్ ఉన్న భక్తులు పోయి అడుగుదాం. అవుట్ సైడ్ ఉన్న భక్తులు పోయి, ఏమండి మీరు 30 రోజులు కట్నీట్గా ఉన్నారు కదా, కట్నీట్గా ఉన్నారు కదా, 40 రోజులు కట్నీట్గా ఉన్నారు కదా, తర్వాత మీకేమైనా మార్పు వచ్చిందంటే అది భక్తి అయ్యా. జీవితాంతం చేయాలంటే మనం సంసారం చేయలేమంటాడు, లేదా లోకంలో తిరగలేమంటాడు వాడు. అర్థమేనా? జీవితాంతము మనం అది కొద్ది కాలమే. అందుకెందుకు 30 or 40 డేసే అంటే 30-40 రోజులు ఎందుకు ఉండాలంటే మనము దేవునితో ఆ మాత్రం ఉంటే మన దోషాలు, మన యొక్క లోపాలు, మన యొక్క లోపాలు లేదంటే మనం చేసిన వాటన్నిటి బట్టి ఆ దేవునిలో మనం పశ్చాత్తాపడతాం. కాబట్టి ఆ గ్రేస్ పీరియడ్ మిగతా 11 మాసాలు అంటే మిగతా 11 మాసాలు ఆ యొక్క కృపాకాలంలో మాకు కొట్టివేయబడతాయి అంటారు. అంటే మనం చేసే ప్రతి విషయాలు ఏదో కొద్ది కాలం. ఇప్పుడు మన వాళ్ళు కూడా 40 రోజులు ఉపవాసాలు ఉంటారు. ఏది? శ్రమ దినాలని ఉపవాసాలు ఉంటారు. అంటే కరెక్టే, మనం కాదని చెప్పము. 40 రోజుల తర్వాత అంటే ఒక వ్యక్తి ఒకడు మార్చుకోలేడు. అందుకే మనం చూసిన ప్రకారం 49 కీర్తన 7 నుంచి అదే మాటలు మనం చూసి వస్తాం. 49 కీర్తనలో అది ఎవడును ఏ విధమైన చేతను తన సహోదరుని విమోచింపలేడు. అంటే వీనికి జీవితంలో మార్పు రాదు. గుర్తుపెట్టుకోవాలి, వాడి జీవితంలో వెలుగు రాదు.
అట్లా తెంచే ఒక వ్యక్తి కావాలి, తెంచే ఒక వ్యక్తి కావాలి. అవన్నీ మన జీవితంలో కొట్టివేసే ఒక వ్యక్తి కావాలి. ఆ వ్యక్తి ప్రభువైన యేసు ప్రభువారు. అందుకే అంటాడు అపోస్తుడైన పౌలు కొలొస్సీయులకు రాసిన పత్రికలో అపోస్తుడైన పౌలు జ్ఞాపకం చేస్తూ వస్తాడు. కొలొస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13 వచనం. మనం ఎక్కడుంటిమి? అంధకార సంబంధమైన అధికారములో ఉంటిమి. అంధకారం. అందుకే అంటాడు చీకట్లో ఉంటున్న వారు గొప్ప వెలుగు చూసిరి, యెషయా 9:2 ప్రకారం. అంటే మనం అంధకారం. ఎక్కడ ఒక వ్యక్తికి విడుదల అనేది ఇంపాసిబిలిటీ, అసాధ్యం. వాడు అసాధ్యమైన జీవితంలో మనం సాధన చేయలేక, అసలు విడిపించలేక, ఆ భక్తి కొద్ది కాలం ఉన్న తర్వాత నిలవలేని భక్తిగా ఉండి వాడు విమోచన లేని జీవితాలు అట్లే ఉండినప్పుడు దేవుడు ఆలోచన చేస్తూ వచ్చాడు, వీడు ఇట్లే ఉంటే వీని జీవితంలో ఇంకా అసలు నరక ప్రాప్తుడైపోతాడు. ఎందుకంటే దేవుని యొక్క వాక్యం తెలుస్తుంది, ఆయన పరిశుద్ధుని యొక్క రాజ్యంలోకి వెళ్ళాలంటే పాపం లేకుండా నిష్కలంకైన వ్యక్తి, పరిశుద్ధమైన వ్యక్తి, ఏ వ్యక్తి అయితే ఉంటూ వస్తాడో ఆ వ్యక్తికి మాత్రమే స్థానం. ఏమన్నా చూసాము జకర్యా గ్రంథం 3వ అధ్యాయం 2-3 మొదటి 3 వచనాలు 4 వచనాల్లో చూసిన ప్రకారం ఒక వ్యక్తి అపవిత్రమైన వ్యక్తి కనబడితేనే దేవుని యొక్క దూతల సమక్షంలో విచారణ చేసినప్పుడు, దేవుని దూతకు ఒక తేడా, దేవుని సన్నిధికి ఒక తేడా, అపవాదికి ఒక తేడా కనబడితే అర్థమైనా మనసు చూడొచ్చు, అయ్యా ఎంత భక్తిపరుడు అని, ఎంత భక్తిపరుడో, ఎంత విశ్వాసో, ఎంత క్రియలు కలిగిన వాడో అని మనం చూసి ఫిట్నెస్ మార్కులు వేచ్చు, నన్ను చూసి ఫిట్నెస్ మార్కులు వేసి బాగున్నాడు అని చెప్పచ్చు. కానీ అక్కడ వస్తాయి మన జీవితాల్లో. 2 కొరింథీ 5వ అధ్యాయం 9-10 ప్రకారము దేహంతో జరిగించిన వాటన్నిటిని అక్కడ మనకు ఒకటి వస్తాయి. ఆ జీవితంలో ఉంటున్న మన జీవితాల్లో వచ్చి చదవండి 10వ వచనం 2 కొరింథీ 5:10. తాను జరిగించిన క్రియలు చొప్పున అది నిలబడతాం మనమందరము. అక్కడ ఆయన నిలబడినప్పుడు 2 విషయాలు రాత్రి కూడా ఫ్యామిలీ ప్రేయర్లో చెప్పుకుంటూ వచ్చాను. అంటే ఏంటంటే 2 కనబడుకుంటూ వస్తాయి. ఏంటండి ఆ విచారణలో మనకు కనబడినప్పుడు మనము అంటే ఏంటి చేస్తాం, మంచివైనా చెడ్డమైనా మనం ఏమి చేస్తూ వచ్చా వాటిని బట్టి నిలబడుకుంటూ వస్తాం. చెడ్డం అంటే ఎట్లా, ఆ మంచి అంటే ఎక్కడ అంటే యేసు ప్రభు తెలియకపోతే ఆ వ్యక్తి లోకంలో అడగచ్చు, ఏమయ్యా మాకు ప్రభుని గురించి చెప్పలేదు, బాగా బయట ఉన్న వాళ్ళు కానీ లోపల ప్రభుని గురించి చెప్పలేదు, మాకు అసలు తెలియదు, మాకైతే అది తెలియదు అని చెప్తే ఇప్పుడు ఎందుకు అసాక్షులు అయిపోతున్నారు ఇండియాలో కూడా? ఎందుకు అసాక్షులు అయిపోతున్నారు? ఉన్నట్టు మాట్లాడిన దానికి వాళ్ళు ఏం చేయలేదు. మహానుభావుడు పగడాల ప్రవీణ్ గారు ఆయన కనీసము తనకుండే 2 కుమార్తెలు దేవుడు 100 కోట్లకు ఆస్తిపరంగా చేశాడు. సాఫ్ట్వేర్ కంపెనీలకి అధిపతి, కొన్ని దేశాల్లో కూడా ఆయనకి సంవత్సరం ఏళ్ళు కూడా ఉన్నాయి. అనేకమైన అనాథ శరణాలు ఏర్పాటు చేశాడు. బెదిరైన వారిని పెంచి పోషిస్తున్నాడు. తన ఇంట్లో 8 మంది అనాథులు పెంచుకున్నాడట. అనాథ శరణాలు పెట్టింది కాదని, వృద్ధాశ్రయాలు పెట్టింది కాదని 8 మంది అనాథ పిల్లలు పెంచి వారికి తన కుమార్తెలు ఏవి తింటున్నారో, ఏ బట్ట కడుతున్నారో, ఎక్కడ పట్టుకున్నారో అలాంటి ప్లేసులు పెట్టాడంట. అర్థమైనా? తనతో పాటు తన కుమార్తెలకు కూడా, తన కుమార్తెతో పాటు అనాథులకు కూడా ఈక్వాలిటీ సమానంగా పెంచిన మహానుభావుని ఈరోజు అంటే ప్రభు కొరకు సాక్షులుగా నిలబడి అర్పిస్తున్నారు ప్రాణాలని, త్యాగం చేస్తున్న ప్రాణాలని. వాళ్ళు నిలబడినప్పుడు మన జీవితాల్లో మనం నిలబడకపోతే మనమేంటి, మన క్రియలేమిటి అంటే మన జీవితాల్లో ఎట్లా కనబడుతున్నామంటే, అందుకంటాడు అంధకార సంబంధమైన చీకటి శక్తుల ప్రభావం నుండి అప్పుడు దేవుని సంవత్సరాలు నిలబడినప్పుడు, దేవుని సంవత్సరాలు నిలబడి దేవుడు కూడా అడుగుతాడు, నీకు తెలియదా ఈరోజు యేసు ప్రభుని గురించి వినలేదా? వాక్యం నీకు తెలియదా? క్రైస్తవ కుటుంబంలో పెట్టావా? మనమైతే ఆ మార్కెట్ టిక్కే తప్పదు, అంటే టిక్కే తప్పదు. నేను క్రైస్తవ కుటుంబంలో పెట్టాను. నీ పేరేమి, నీ బయోడేటా ఏమిటి అన్నప్పుడు నీకు నువ్వు చెప్పక తప్పదు.
అంటే ఏమిటి? నేను పలానా కుటుంబంలో పుట్టా, పలానా పిల్లలుగా పెరుగుతూ వచ్చాను, వాక్యం తెలుసు, బైబిల్ తెలుసు, అన్నీ తెలుసు. మరి ఎందుకు మార్పు లేదు? ఎందుకు నీ జీవితంలో వెలుగు లేదు అంటే నేను ఏం చేస్తూ వచ్చాను? అందుకంటాడు అపోస్తలుడైన పౌలు ఎబ్రిల్ రాసిన పత్రికలో, జ్ఞాపకం చేస్తూ దేవుని యొక్క వాక్యం తెలుస్తుంది. 7వ అధ్యాయం 26లో, పవిత్రుడును నిర్దోషియు నిష్కలంకించుకును పాపంలో చేరికి ప్రత్యేకంగా ఉన్నవాడును ఆకాశ మండలం కంటే మిక్కిలి హెచ్చైన వాడైన ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. అంటే మన ప్రధాన యాజకుడిగా ఆయనే మన పక్షం నిలబడి మన అంధకార సంబంధమైన జీవితాలు ఏవేవైతే ఉన్నాయో నీచమైన ప్రతిసది క్రియలనికి ఆయన సిలువ ఇవ్వబడుకుంటూ వస్తుంటే ఆ సిలువ రక్తము చేత కడగబడడానికి నువ్వు ఇష్టపడక ఎట్లా చేస్తున్నావు? అదే పత్రిక 10వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు వేదన పడుతున్నాడు. 10వ అధ్యాయంలో 29 అంటారు, ఇట్లుండగా దేవుని కుమారుని పాదులతో త్రొక్కి తాను పరిశుద్ధపరచబడుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించి వాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడికి ఎంచబడనని మీకు తోచునన్నాడు. అంటే తమాషగా ఉందనుకుంటున్నావా? దేవుని యొక్క వాక్యము అంటే ఏదో వచ్చి టెక్నాలజీ ప్రకారం వచ్చి అటెండ్ అయిపోయి వెళ్ళిపోతా అనుకుంటున్నావా? కాసుమా. వాక్యం తెలుస్తుంది ఏంటంటే దేవుని కుమారుని పాదులతో దొరికి తాను పరిశుద్ధులకు సాధారణమైన నిబంధన రక్తంలో అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలముగా ఆత్మను తిరస్కరించువాడు. ఆత్మ దినదినం మాట్లాడతాడు. యెహోషువ 16:8 అంటాడు, పాపను గూర్చియు నీతిని గూర్చియు పరిశుద్ధాత్మ దేవుడు నేను ఒప్పింపజేయు ఆత్మ ఇచ్చాడు. పాపను గూర్చియు నీతిని గూర్చి తీర్పును గూర్చి ఒప్పింపజేసి ఆత్మ ఇచ్చాడు. అంటే ఆత్మ కలిగిన నీవు రక్షణ పొందకుండా ఇష్టానుసార జీవితంలో జరిగి ఫుట్పాత్ పైన బ్రతికి ఇష్టానుసార జీవితంలో జీవిస్తుంటే ఒకరోజు నీ జీవితంలో అట్లే వెళ్ళిపోతావు. అందుకంటే 2 కొరింథీ 5:10 అంటాడు, అది మంచివైనా సరే చెడ్డవైనా సరే మనం న్యాయపీఠంతో నిలబడినప్పుడు తప్పకుండా తీర్పు పొందుతాం. అలాంటి వారుగా నీవు ఉండకూడదు. నెంబర్ 1. నెంబర్ 2, ఎప్పుడైతే చీకట్లు ఉంటున్నావో కొలస్సీయులకు రాసిన పత్రిక 1:13 ప్రకారం మనం అంధకార సంబంధమైన అధికారులను విడుదల చేసి ఇప్పుడు ప్రభువా నేను పాపిని, నన్ను విమోచించు. ఆ సుంకరికి ఆ యొక్క పరిచయానికి తేడా ఏంటి? ఆయన అంటున్నాడు, అయ్యా నేను దశంభాగాలు ఇస్తున్నాను, పొదుల్లో సాగిస్తున్నాను అయ్యా, మరి నేను ప్రతి దాంట్లో నేను వారానికి 3 సార్లు ఉపవాసం ఉంటున్నాను, ప్రతి ఆరాధనలో అటెండ్ అవుతున్నా అని చెప్పాడు. ఇతడే చెప్పాడు లూకా 18:14, దేవా పాపిని అన్నాడు. ఒక్క మాట. మరి చెప్పావు ఎప్పుడైనా నువ్వు చెప్పావా? చదువమ్మా లూకా 18:13. రొమ్ము కొట్టుకొనుచు ఆ ఒక్క మాటలోనే అతను పశ్చాత్తాపలేదు పరిచయుడు, ఇతను పశ్చాత్తాపడ్డాడు. ఆ పశ్చాత్తాపమే నీకు రక్షణ, ఆ రక్షణే నీకు ఆనందమే. అప్పుడు పావులు కొట్టివేయబడట 1+1 అట్లా ఆటోమేటిక్గా 1 యోహాను 1:7 యేసు రక్తం ప్రతి పాపం నుండి కడుగు పవిత్రంగా చేస్తాయి. యోహాను 1:29 అంటాడు, అయ్యా లోక పాపములను మోసుకొని దేవుని గొర్రెపిల్ల ఆ రక్తం నీకు పవిత్రంగా చేస్తుంది. ఎవ్రీ 1వ అధ్యాయంలో ఆయన రాస్తూ వస్తాడు. అయ్యా మరి 1 పేతురు 1వ అధ్యాయం 18-19 జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. 1 పేతురు 1:18-19 వెండి బంగారుల వంటి అమూల్యమును అమూల్యమగు నిర్దోషమైన గొర్రెపిల్ల క్రీస్తు రక్తం చేతి మీరు విమోచింపబడితే ఆ విమోచింపబడిన వ్యక్తికే నీకు ఆరాధన వస్తాయి. ఆ విమోచింపబడే వ్యక్తి యొక్క స్థుతి యెషయా 6:3 ప్రకారం 4 ప్రకారం పునాదులు కదులుతూ వస్తాయి. ఆ పునాదు గుమ్మలు కదులుతుంటే ఆ స్థుతి చేస్తుంటే ఎట్లుంటుంది తెలుసా? వారి జీవితంలో ఒక ఫిట్నెస్ వస్తాయి. నా హృదయము అయ్యా ఆనందంగా నింపబడింది, గొప్ప చెప్పనవసరం మహిమయుక్తమైన సంతోషం నాకు వచ్చిందంటారు పేతురు గారు. ఆ సంతోషకర జీవితం నీకు వస్తే అది వెలుగండి. ఆ వెలుగులో నీవు దేవుని స్తుతిస్తుంటే ఆ స్థుతి యోగ్యమైనదిగా కనబడుకుంటూ వస్తుంది. అందుకంటే 33:1 స్తుతి చేయట యథార్థవంతులకు శోభస్కరము. ఆ స్థుతి నీ జీవితంలో ఉంటే ఆ స్థుతిని ఇప్పుడు
చేస్తున్నావు అంటే అది ఆరాధనకి కూడా వెళ్తావు. రెండవ మాట మనం చూస్తూ వస్తున్నాం చూడండి, మన టైం అయిపోతుంది. చూడండి 107 కీర్తనలో మనం చూసే 14-15 వచనంలో, 107 కీర్తన 14-15. మరణాంధకారంలో నుండి ఏంటంట, చీకట్లో నుండి మరణాంధకారం మనకు పట్టబడ్డాం. ఏ మరణము? రోమా 3:23 ప్రకారం ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడి గురించి మహిమను పొందలేకపోతున్నారు. పాపల జీవితం మరణం అన్న ఆ మాటను రోమా 6:23 ప్రకారం మరణముతో నింపబడ్డాం. ఆ మరణమును ఆయన కొట్టివేసి లేపుతూ వచ్చాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:8-9 రాస్తూ వస్తాడు అపోస్తలుడైన పౌలు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:8-9. భూమి యొక్క క్రింద భాగం వరకు, క్రింద భాగం వరకు ఎంతవరనట అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాస్తూ 4వ అధ్యాయంలో ఈ మాట అన్నప్పుడు, అపోస్తలుడైన పౌలు 4వ అధ్యాయంలో ఈ మాట అన్నప్పుడు ఎట్లా అంటే, ఆరోహణమైనగా ఆయన భూమి యొక్క క్రింది భాగముల కంటే మొదట, అంటే ఎక్కడైతే మనిషిని యొక్క అగాధములో, ఈ మాట ప్రవక్త యెషయా గ్రంథం 14వ అధ్యాయంలో మనం చూస్తూ వస్తాం. ప్రవక్త యెషయా గ్రంథం 14వ అధ్యాయంలో, 14వ అధ్యాయం, ప్రవక్త యెషయా గ్రంథం 14వ అధ్యాయం 16-17 కలిసి ఉన్న చదవండి. తాను చెరపట్టిన వారిని తమ నివాసస్థలమునకు పోనీయని వాడు ఇతడేనా? ఎవడు? అపవాది. ఒక నివాసస్థలము, అగాధము, ఒక మూల, ఆ పడిన ఆ జీవితంలో ఉంటున్న ఆ వ్యక్తికి న్యాయం చేసుకొని, అందుకే 10 అంటాడు, నీ పాతాళముకు నరకులకు మూలకు త్రోయబడితివే. నరకములో, పాతాళములో, అగాధములో ఒక మూల, ఆ స్థలములో మనల్ని పట్టివేస్తాడు. మామూలుగా కాదమ్మా, ఒక వ్యక్తి పట్టుబడితే అపవాది చేత అనుకుంటాం కదా, ఎంజాయ్ అని, సంతోషం అని. అందుకే అంటాడు అపోస్తలుడైన పౌలు 11 Hebrew 24-20 అల్పకాల పాప భోగులని డిక్లేర్ చేశాడు. అల్పకాల పాప భోగులని ఆయన ఒప్పుకుంటూ వచ్చాడు. ఎందుకు బతికాడు? 120 సంవత్సరాలు బతికాడు మహానుభావుడు. 40 ఏళ్ళు రాజరికం వెళ్ళాడు. 40 ఏళ్ళు రాజరికం వెళ్ళాడయ్యా. రాజరికం అల్పకాలం అంట. 80 ఏళ్ళు ప్రభు పిల్లలతో శ్రమ మేలంట. కారణం ఏంటి? నీకు అర్థం కాదు. కానీ అల్పకాల పాపములు అనుభవించడం కంటే దేవుని పిల్లతో శ్రమ అనుభవించడం మేలని ఎంచి అని రాయబడింది. అంటే ఒక వ్యక్తి ఆ లోకంలో 120 సంవత్సరాల్లో సౌఖ్యం అనుభవించి గొప్ప స్థానాన్ని వదులుకోట, ఒకవేళ అక్కడే ఉన్నాడు ఆ 120 ఏళ్ళు రాజుగానే ఉన్నాడుకో, వాళ్ళు ఐగుప్తుల యొక్క అధికారం కింద ఒకవేళ మాటికి నేను పోనయ్యా, నేను ఇట్లా ఉంటానని అనుకోడు, దేవుడు ఇంకో ఏర్పాటు చేసుకుంటాడు. అందుకే అంటాడు, నేను పోనన్నా నీవే వెళ్ళన్నాడు. అతను గద్దించాడు, సరి చేశాడు, సిద్ధపడ్డాడు, విద్యాడు కాబట్టి. అందుకే అంటాడు సాత్వికుడు అన్నాడు సంఖ్యాకాండం 12వ అధ్యాయంలో. అతను నమ్మదగిన వాడు అని రాయబడింది. సరే, అతని గురించి వ్యక్తిగతమైంది అంటే అలాంటి వ్యక్తి తీర్చిదిద్ది వాడుకొని ఈ వ్యక్తి సపోజ్ 120 సంవత్సరాలు రాజరికం వెళ్ళాడు అనుకో. వెళ్ళిన తర్వాత దేవుని దగ్గరికి వెళ్ళి ఇన్నేళ్ళు 80 ఏళ్ళు అతను మాట్లాడినా, నేను పోను, నా ఇష్టం, నా జీవితం సౌఖ్యం ఉంది, నేను ఇక్కడే ఉంటానని అనుకో. ఇప్పుడు 120 సంవత్సరాలతో చచ్చాడు. మళ్ళీ ఒకవేళ మాటకి అతను సమాధి ఎక్కడుందో కూడా తెలియదని రాయబడింది దేవుని మరి మనము చూసినప్పుడు 34వ అధ్యాయంలో. అంటే అతని సమాధి దేవుడే మర్మం పెట్టాడు. పోనీ అతడు మా రాజరికంలోనే చచ్చి అన్నాడు అనుకో. పిరమిడ్ లాంటి సమాధులు అతడు ఒకటి పెద్దగా కట్టబడి ప్రపంచంలో అతడు ఒక చూసే స్థలంగా ఉండొచ్చు, భౌతికంగా అయితే ఉండొచ్చు. కానీ ఇప్పుడు దేవుడు అడుగుతూ వస్తాడు,
అయ్యా నీవు రాజరికం బాగా అనిపించరా నైనా, నిన్ను సాధన చేత పట్టుకో, వాడు తీసుకువెళ్తాడంటే వాడు తీసుకువెళ్తే అగాధములో యెషయా 14:10 ప్రకారం పాపం అని నరకములో ఒక అగాధములో ఒక మూలకు పడి ఎట్లా అంట, ఇప్పుడు మనం చూస్తూ వచ్చాం 17:17లో లాస్ట్ అంటాడు, తాను చెరపట్టిన వారిని తన నివాసాలకు పోనీయని వాడు ఇతడేనా. తాను చెరపట్టిన ఈ వ్యక్తిని తన నివాసాలు అంటే పరలోక రాజ్యానికి పోకుండా పెట్టకుంటాడంట ఆ వ్యక్తి. నా వాడయ్యా నీవెట్లా పట్టుకుంటావు కదా. సామాన్యునికి ఏంటి ఒక వ్యక్తి బయటికి రావాలంటే రక్షణ. కాబట్టి గుర్తుపెట్టుకో, ఒక వ్యక్తి రక్షణ మానవ పొందిన వ్యక్తి తాను పట్టిన ఆ వ్యక్తిని, చెరబట్టిన ఆ వ్యక్తిని వీడంటాడు ఇప్పుడు నావాడు కదా. ఎప్పుడైతే ఆదామన మనుష్యుడు అపాధి చేత బట్టబడి అపోస్తలుడైన పౌలు రోమా 5:12-19 మాటలు చేస్తాడు. ఒక అవిధేయత వల్ల లోకంలోనికి పాపం ఎట్లా సంప్రాప్తమైన ఒక అవిధేయత వల్ల లోకంలోకి పాపం ఎట్లా సంప్రాప్తం, అట్లే లోకంలో అందరూ పాపులై ఉన్నారని రాయబడింది. అర్థమవుతుందా? మనమందరము ఒక వ్యక్తి యొక్క పాప సంబంధ జీవితం నుంచి అందరూ పాపులుగా మార్చబడ్డాం. పాపులుగా మార్చబడిన మన జీవితాలు ఉంటున్న వ్యక్తిని ఇప్పుడు దేవుని దగ్గరికి రాత్రకుండా చెప్పుకుంటూ వచ్చారు పిల్లలు కూడా. అంటే ఈ వ్యక్తిని ఇట్లే పెట్టి దేవుడికైన వాటికి మనకు మార్గం ఏర్పాటు చేయలేదనుకో, నీవు అడగచ్చు నాకు ఒక వెలుగు లేదు, రక్షణ లేదు, మరి నాకెందుకు పెట్టావని. కానీ ఇప్పుడు ఆయన ఎట్లా అంట, 1 తిమోతి 2:5 ప్రకారం 6 ప్రకారం మధ్యవర్తికి వచ్చి కాక తానే చదువు 6 వచనము 1 తిమోతి 2:6 ఈయన అందరి కొరకు విమోచన క్రయముగా తను సమర్పించుకొని అందరి కొరకు విమోచనగా తను సమర్పించుకున్నాడు. ఆ సమర్పించుకునే వ్యక్తి ఇప్పుడు అంటాడు నా రక్తం ఇచ్చిన కొంటున్నా. నీ అంధకార సంబంధ జీవితము, మరణాంధకార జీవితము అయ్యా నేను వెలుగులోని తీసుకొస్తాను. మరి ఎఫెసీ 4:9 ప్రకారము పట్టబడి నిన్ను బయటికి తీసుకొస్తా. అందుకంటాడు మరి 1 కొరింథీ 15:50 ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ, ఓ మరణమా నీ విజయం ఎక్కడ. చదివి ఆ మాట చదివి మనం ఆరికి వెళ్ళుకుంటూ వస్తాం. మొదటిగా జ్ఞాపం చేస్తుంటాడు 14:54 ఈ క్షేమ రక్షణ ధరించుకున్నప్పుడు, ఈ మర్త మీద అమృతం ధరించుకున్నప్పుడు విజయమందు మరణం మిరిగివేయబడను అని రాయబడిన వాక్యం నెరవేరును. ఓ మరణమా నీ విజయం ఎక్కడ, ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ. మరణపు ముళ్ళు పాపముకున్న బలం ధర్మశాస్త్రమే. అయినను మన ప్రభుని యేసుక్రీస్తు మూలముగా మనకు జయం అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగును గాక. మనకి ఇప్పుడు మరణం మీద భయం లేదు. పాపమైన మరణం మీద కానీ భౌతికమైన మరణం మీద భయం లేదు. ఇది ఎవరికి అర్థమవుతుంది? నేను ముగిస్తున్నాను, నా టైం అయింది. ఎవరికి అర్థమవుతుంది? ఎప్పుడైతే ఈ వ్యక్తిని ఈ పాప సంబంధ జీవితంలో లాజర్ని అడిగితే అర్థమవుతుంది. భౌతికంగా అతను బతికిన జీవితంలో కొద్ది కాలమే. ఆ వ్యక్తికి అర్థమైంది నేను ఆ 3.5 రోజులు అవమానంలో ఉన్నా, దుర్గంధంలో ఉన్నా, అయ్యా కుళ్ళు గట్టిపోయాను, నిత్య నాశుడికి వెళ్ళిపోయాను. ఆ జీవితం నుంచి నా ప్రభు నన్ను విమోచించి విడుదల చేస్తూ వచ్చాడు. అందుకంటే యోహాను సువార్త 12:3-4 వచనాల్లో ఆయన వారితో కూర్చున్నాడు. చదివి ముగిస్తాం. యోహాను సువార్త 12 లాజరు ఆయనతో కూడా భోజన కూర్చున్న వారిలో ఒకడు. అంటే పాపం కట్లు తెంచబడ్డాయి, నిత్య జీవులకు వచ్చేసాడు. పాప సంబంధ జీవితం నుంచి విడుదల. అంధకార సంబంధ జీవితంలో నీవు ఏవేవైతే ఉన్నాయో వాటన్నిటి కొరకు యేసు రక్తం గార్చాడు. నువ్వు ఒప్పుకుంటే కొట్టివేయబడుతొస్తాయి. కొట్టివేయబడి అవన్నీ ఒక్కోటి వాక్యం అనేది గుర్తొస్తుంది. కానీ ఒక మాట చూస్తాం, మన టైం అయింది, తప్పదు. అయినా నాకైతే 11కి ముగించాలనుకున్నా, తప్పదు కాబట్టి ముగిస్తున్నాం. అందుకంటాడు అపోస్తలుడైన పౌలు కొలస్సీలకు రాసిన పత్రిక 2:13-15 జ్ఞాపం చేస్తూ, మరియు అపరాధముల వలన శరీరము సున్నతి పొందక ఉండటం వల్ల మీరు మృతులై ఉండగా దేవుడు రాత రూపకమైన ఆజ్ఞల వల్ల మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన ఆజ్ఞలను మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పాత్రమున మేకలతో సిలువకు కొట్టి, మనకు విరోధముగా ఉండిన పత్రాలు ఉన్నాయి. అపోదంటాడు ఇవన్నీ నా చేతవాడు పట్టబడ్డాడు.
నేను నీకు 50,000 కడితే అంటే మా ఫ్రెండ్కి వాడు పొద్దున ఫోన్ చేశాడు, మా 50,000 కట్టావు కదా, నీ క్యాన్సర్ లెటర్ పోస్ట్ పెట్టి అది వాట్సాప్ పెట్టంటే చూసినా బాబు అంటే ఆ చించేయమంటా వద్దా అన్నా అన్నాడు. పొద్దున్న నాకు ఫోన్ చేశాడు, క్లోజ్ ఫ్రెండ్ కాబట్టి చించారా బాబు అంటే నా అమ్మాయిగా స్వామి అన్నాడు. నమ్మదలేరు బాబు కొట్టేసుకోపోన్నా అంటే వాడు క్యాన్సర్ అని వాట్సాప్ పెట్టాడు 50,000కి బాండ్కి. ఆ బాండ్కి 50,000 కొట్టేసి నాకు వాట్సాప్ పెట్టరా అంటే నిన్నే పెట్టాడు, కొట్టేసినాడు క్యాన్సల్డ్ అని కొట్టేసి కింద కూడా కొట్టేసి ఇక పొద్దున ఫోన్ చేసి చించల్లా నా దగ్గర పెట్టుకోవాలంటే చించారా బాబు చించుదునా అన్నాడు. అది పత్రం. 4:30కి వచ్చాడు తెల్ల ఒకసారి 4 గంటలకు వచ్చాడు వాడు ఫ్రెండే. అర్ధరాత్రి పని చెప్పినా తింటాడు. రే స్వామి ఎట్లా వచ్చినామంటే తెల్లవారుదాం 4 గంటలకు వచ్చి బయట వచ్చి వాకిలు కొట్టి అడుగుతున్నాడు, రే నేను రా జోజన వాకిలు తీరా అన్నాడు. ఏ స్వామి ఎలకాడు వచ్చినావు అంటే అది పాల క్యాన్లో వచ్చినాను అన్నాడు. పాల క్యాన్లో వచ్చినా అన్నాడు. ఎట్లా సరే ఏమంటే లేవు వడ్డీ మామ వడ్డీ నిలబడిపోయింది కదా, మళ్ళీ నెల కూడా కాలే, నిద్ర రాలేదు, లేచి వస్తే పాల క్యాన్లు వస్తాయి. అలాంటి వ్యక్తి అంటే ఇప్పుడు నాకు 50,000 ఫ్రెండ్ కాబట్టి నమ్మలేదనుకో, లాస్ అయిన కొన్ని రోజులు. అంటే వాడుగా పాపం చాలా క్లోజ్ ఉండి మంచివాడే. అంటే నమ్మలేకపోతే అంటే తీసుకోకపోతే ఆ పత్రాలు అట్లా ఉన్నాయి. కట్టిన మళ్ళీ కట్టా. ఎందుకంటే ఆ పత్రం మీద కొట్టి వేస్తేనే నీకు విడుదల. అది ఏదైనా సరే బంధువు కావచ్చు, ఫ్రెండ్ కావచ్చు. తీసుకోకుండా ఊరికే మాట మీద చెప్తే అది కూడా మంచిదే. కీర్తన 15:4 ప్రకారం వాడు నిలకడగా ఉంటే మంచివాడు, విశ్వాసి. లేకపోతే వాడు నాకే సంబంధం అంటే అది వేరు. కానీ పత్రం అయితే ఎప్పుడైతే మనకు ఉందో ఆ పత్రం కొట్టివేయాలి. అందుకంటాడు ఏంటంట, ఆ యొక్క పత్రం మేకలతో సిలువ కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి, మామూలు కాదమ్మా లోదు అంటే ఒక్కొక్కటి ఆయన తీసివేయాలంట. సిస్టమేటిక్లో కొట్టివేసేది వేరు, ఒక్కొక్కటి తీసివేసి వేరు. తీసివేసి ఏంటంటే చేతివ్రాతను తుడిచివేసి మనకు అడ్డం లేకుండా దాన్ని ఎత్తివేసి మన అపరాధాలన్నింటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపచేశాను. ఇప్పుడు మనం బ్రతికాం. ఎవరికైతే ఇది అర్థమవుతుందో వాని ఆరాధన కావచ్చు, అని ప్రార్థన కావచ్చు, అని స్తుతి కావచ్చు 100% వస్తాయి. అప్పుడు అర్థమవుతుంది నేను రక్షణలో ఉన్నా, ఆత్మీయ గ్రహింపులు ఉన్నా, దైవ విధానంలో ఉన్నా అర్థమైతే వస్తుంది. లేకపోతే డమ్మీ ప్లేస్ అంటే అంటే డమ్మీ ప్లేస్ ఎట్లా తెలుసా, నామినేషన్ కొద్దిమంది చేస్తారు. డమ్మీ ప్లేస్ అంటే ఏంటి, డమ్మీ కండక్టర్ కొద్దిమంది చేస్తారు. అడిగితే వాళ్ళు కూడా చెప్తారు ఏంటంటే ఒకవేళ మాది ఎక్కడైనా రిజెక్ట్ అయితే డమ్మీ ప్లేస్ అని పెట్టుకుంటాం. అన్నీ ఒకవేళ రిజెక్ట్ కాకుండా 90% వారికి అన్ని మార్కులు ఉంటాయి. ఆ రోజుకి డిక్లేర్ అవుతాడు వాడే అని ఏంటంట ఎలిజిబిలిటీ పర్సన్. కానీ డమ్మీ క్యాండిడేట్ అన్ని నామినేషన్లు అన్నీ చేసినా కూడా డమ్మీ క్యాండిడేట్ అట్లాంటి వ్యక్తిగా ఉండొద్దు. పరీక్షించుకో, నీ ఒరిజినాలిటీగా ఉన్నావా, అలాంటి వాడిగా ఉండి ప్రభుని స్తుతిస్తాం. అలాంటి అనుభవ జీవితాలు కలిగి ప్రభుని ఆరాధించినట్టు ప్రభు మనల్ని సిద్ధపరచగా మనము అట్లే ఆరాధనతో పాల్పొందుతాం. దేవుడు కొద్ది మళ్ళీ తెలుసుగాక.